ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మన వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు. ముఖ్యంగా ఆగస్టు 20వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. మధ్యాహ్నం 1:20 తర్వాత ఒక శుభవార్తనైతే వృషభ రాశి వారు ఖచ్చితంగా వినబోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే మధ్యాహ్నం 1:20 తర్వాత మీరు ఎటువంటి శుభవార్త వినబోతున్నారు? ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. నంబర్ 1 వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గుప్త నిధులు వెలికి తీయబడును. భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ప్రేమ సమస్యలు, డబ్బు సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, సంతానం, పెళ్లి సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వృషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కూడా కలిగి ఉంటారు. సంగీతాన్ని కూడా ఆస్వాదిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆగస్టు 20వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు వీరికి చూసినట్లయితే గనక ముఖ్యంగా మిశ్రమమైన ఫలితాలైతే చూస్తారు. వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, సాధారణంగానే వారి యొక్క రోజు అనేది గడిచిపోతుంది. అలాగే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫలితం ఈరోజు మీకు రాబోతుందనే చెప్పుకోవాలి. మధ్యాహ్నం 1:20 తర్వాత దానికి సంబంధించి ఒక శుభవార్తనైతే మీరు వింటారు. అంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క రకంగా ఉంటుంది. పరిస్థితులు కూడా ఒక్కొక్కరికి భిన్నంగా ఉంటాయి. అయితే మీ జీవితంలో చాలా కాలంగా ఏ ఫలితం కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో ఆ ఫలితం ఈరోజు మీకు దక్కబోతుంది. దానికి సంబంధించి మీరు ఒక శుభవార్తనైతే మధ్యాహ్నం 1:20 తర్వాత వినబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నం చేసి ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో, లేకపోతే గనక ఏదైనా వ్యాపారాన్ని మొదలుపెట్టాలని డబ్బు సమకూర్చుకోవడం కోసం కానీ, వ్యాపార భాగస్వామి కోసం కానీ ఎదురు చూస్తున్న వారు కావచ్చు, కెరియర్ పరంగా అవకాశాలు రావాలని, అలాగే ఉన్నత సంస్థల్లో ఉన్నత విద్య కోసం అవకాశం రావాలని, అలాగే విదేశీ అవకాశాలు, వివాహ ప్రయత్నాలు ఫలించాలని, ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరికలనేవి భిన్నంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే మీ యొక్క జీవితంలో ఎటువంటి కోరికనైతే మీరు చాలా బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరబోతుంది. దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్‌నైతే ఈరోజు మధ్యాహ్నం 1:20 తర్వాత మీరు వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క వృషభ రాశికి చెందిన వారికి చాలా కాలం నుండి కలుసుకోవాలని అనుకుంటున్నటువంటి మిత్రులను కూడా కలుసుకోవడానికి వారి అడ్రస్ కానీ, వారి ఫోన్ నెంబర్ కానీ దొరికే అవకాశాలైతే కూడా కనిపిస్తున్నాయి. అంటే కమ్యూనికేషన్ మిస్ అయిన వారితోటి మీకు వారి యొక్క ఫోన్ నెంబర్ అనేది, అడ్రస్ అనేది మీకు దొరకబోతుందని చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు కలుసుకోవడానికి వీలు కలుగుతుంది. అంటే దానికి సంబంధించి మీకు ఫోన్ నెంబర్ గానీ, అడ్రస్ కానీ దొరుకుతుంది. అలాగే ఒక పనిని
మీరు మధ్యలో వదిలేశారు. చాలా కాలంగా ఆ పని చేయటంలో ఆలస్యం జరుగుతుంది. అటువంటి పెండింగ్‌లో ఉన్న పనిని మీరు పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు కూడా ఈ విధంగా పెండింగ్ పనులను పూర్తి చేసి పై అధికారుల నుండి ప్రశంసలను కూడా పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థికంగా మీరు ఆదాయ మార్గాల కోసం ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఒక గుడ్ న్యూస్‌నైతే మధ్యాహ్నం 1:20 తర్వాత మీరు ఖచ్చితంగా వినబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన మీకు ఖచ్చితంగా మేలు చేస్తుంది. అదేవిధంగా విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే హనుమాన్ చాలీసాను పఠించండి. అదేవిధంగా మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. చూశారు కదండీ ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.